ముచ్చట లేదు వర్మ గారు. ఓకే, గఫూర్ గారు చెప్పండి సార్. సార్ ఏంటి పంచాయతీ? గతంలో వాళ్ళని, ఇప్పుడు వీళ్ళని, ఈ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు అంత సీరియస్గా తీసుకోవటం లేదు దీన్ని? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే వర్మ గారు, ముందుగా మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే అండి. ఇది ఎట్లా ఉందంటే త్వంశుంట అంటే త్వమే హర్షుంట అని ఒకటి ఉంది. ఎవరు శుంఠలంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కాలంలో వాస్తవం ఏమిటి అంటే జే బ్రాండ్స్, సరే నేను జే అని చెప్పను, మొత్తం మీద బ్రాండ్స్ అన్నీ న్యూ బ్రాండ్స్, స్టాండర్డ్ బ్రాండ్స్ లేకుండా పోయినాయి, కల్తీ జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సిట్ వాళ్ళు ఆల్రెడీ ఒక సిట్ వేసింది కదా, ఏమని మన విజయవాడ కమిషనర్ నాయకత్వంలో. అవును. ఆ సిట్ వాళ్ళు ఈ బ్రాండ్లలో ఉండేటువంటి దాని మీదకి పోవడంలే. ఆ తర్వాత ఇంతసేపు ఆనందమోహన్ కానీ, తర్వాత శివశంకర్ కానీ చెప్పేది డిజిటల్ ట్రాన్సాక్షన్ గురించి, దాని మీద పోవడంలే. దాంట్లో ఎంత జరిగింది కుంభకోణం అని పోవడంలే. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఆర్డర్స్ పెట్టడంలో డబ్బులు తీసుకొని కొందరికి ఎక్కువ కొందరు తక్కువ అని ఆ 3,500 కోట్లు తేల్చినారు. అవి ఎక్కడ పోయినాయో అది కూడా తేల్చలేదు ఇంతవరకు. కాబట్టి వరుసగా బెయిల్స్ వచ్చేస్తున్నాయి అందరికి. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆనందమోహన్ అండ్ శివశంకర్ గారు, నా రిక్వెస్ట్ ఏమంటే ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన ఎన్నికల ముందు, చాలా కల్తీ మద్యం అమ్ముతున్నారు, లేకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు, నగదు మద్దం బదిలీ, నగదులోనే చాలా లోపం జరుగుతుంది, కొందరికి పోతున్నాయి డబ్బులు, అది. ఇప్పుడు ఆ కేసు ఎత్తిపోయింది సార్, లేదు దాని కేసు. కాబట్టి ఎందుకు ఇంత డైల్యూట్ చేస్తున్నారు మీరు అనేది మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి, నంబర్ 1. నంబర్ 2, ఈరోజు జూపూడి గారు మాట్లాడుతూ ఇదంతా నారా చంద్రబాబు నాయుడు యొక్క లిక్కరు అనేటువంటి పద్ధతులు. అయితే ప్రతిపక్షంగా మేము అనే హక్కు లేదా అంటే, ప్రతిపక్షం ఏమైనా అనొచ్చు, అది వేరే సంగతి. కానీ కొంచెం మన ఆరోపణ బాధ్యతంగా ఉండాలి కదా. ఖచ్చితంగా దాంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఎందుకంటే 4 కోట్ల బాటిల్స్ ఏదో అంటున్నారు సార్, అది దొరికిన బాటిల్స్ 4 కోట్ల బాటిల్స్. ఏం సార్ చిన్న విషయం? ఆ 4 కోట్ల బాటిల్స్ అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్లే కదా. అవును. ఇది ఎక్సైజ్ వాళ్ళకి తెలియకుండా జరుగుతుందండి. ఎక్సైజ్ వాళ్ళకి తెలియకుండా జరగదు, పోలీసు వాళ్ళకి తెలియకుండా జరగదు సార్. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఉండే అనుభవంతో చెప్తున్నా. ఏ ఊర్లోనైనా అరాచకాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ ఆ టౌన్లో పోలీసు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అట్లాగే ఎక్సైజ్ వాళ్ళకి తెలియకుండా బయటికి పోదు. కాబట్టి దీంట్లో ఎక్కడో ఇంటి దొంగలు ఉన్నారు. జయచంద్రారెడ్డి ఎవరైనా మరి టికెట్ ఎట్లా ఇచ్చారు? జయచంద్రారెడ్డి దొంగ అంటున్నారు, ఓకే, జయచంద్రారెడ్డి అరెస్ట్ చేసినారు లేదా మీరు పార్టీ సస్పెండ్ చేసినది మంచిదే. నా పాయింట్ ఏంటంటే ఆ స్థాయికి ఎట్లొచ్చినారు వీళ్ళు, ఇటువంటి దొంగలు. అంటే సమాజంలో డబ్బు సంపాదించడం కోసం అడ్డదారి తొక్కి ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా దొంగతనం, ఈ దొంగతనం కంటే ఇంకా పెద్ద పదం ఏం చేర్చాలి దీనికి. ఈ రకంగా జనాన్ని పనంగా పెట్టి డబ్బు సంపాదించేటువంటి ఈ లక్షణము ఈ వైసీపీ కాలం నుంచే బిగినైంది అంటున్నారు వీళ్ళు. కాదు ఈ 15 నెలల్లో తయారు చేసినారంటున్నారు. నాకు తెలియదు, ఎందుకంటే అది లోతుగా పరిశీలన చేసి పోలీసులు తేల్చాల. నేను ఒకటే డిమాండ్ చేస్తాను సార్, ఆ కాలంలో కల్తీ మద్యం అమ్మిన, ఈ కాలంలో కల్తీ మద్యం తయారు చేసి మార్కెటింగ్ చేసిన, ఎవరు చేసినా ప్రజాద్రోహి. వైసీపీ వాళ్ళని బలపరచకూడదు, టీడీపీ వీళ్ళని బలపరచకూడదు. ఎందుకంటే సమాజంలో ప్రజలకు నష్టం జరిగితే దానికి బాధ్యత ఆ వ్యక్తులది తప్ప పార్టీలుగా మాత్రం మీరు వాళ్ళని విధానం వేసుకోకూడదు. సజ్జల శ్రీధర్ లోపల ఉన్నాడు, ఇంకా కొంతమంది అసలు లైసెన్స్ లేని వాళ్ళకు కూడా ఆర్డర్లు ఇచ్చినారని వస్తుంది కదా. అది ఎట్లా ఇచ్చినారు ఏమిటి? నారాయణ స్వామి ఏమో నాకేం తెలియదు అంటాడు. కాబట్టి ఇవన్నీ లోతుగా పరిశీలన చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బయటికి తీయాలా, కల్తీ మద్యం విషయం బయటికి తీయాలా, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇప్పుడు జయచంద్రారెడ్డి పాత్ర లేదా జనార్దన్ రావు పాత్ర,
జోగి రమేష్ ఇప్పుడు వచ్చింది కొత్తగా. జోగి రమేష్ నేనేం సర్టిఫికేట్ ఇవ్వడంలా. ఎవరున్నా కానీ తెలుగుదేశం వైసీపీతో నిమిత్తం లేదు. దొంగలు ఎవరైనా యా పార్టీలో ఉన్నా దొంగలే. ప్రజలకు జరిగే అన్యాయానికి మేము బాధ్యత తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి శిక్షిస్తే మర్యాద ఉంటుంది. అట్లా కాకుండా అబ్బే ఇది ఆ కాలంలో స్టార్ట్ అయింది అని ఒకరంటే, ఇంకోరు ఎన్నికల ముందు మాత్రమే మా పార్టీలో చేరినారు, మాకు తెలిసిన వెంటనే తొలగించినామని సమర్థించుకోవడం ఇది సరైనది కాదు. ఎవడున్నా కానీ యాక్షన్ తీసుకుంటాం మేము అనేటువంటి ఒక సిన్సియారిటీ ప్రభుత్వంలో కనపడితే అది హర్షదాయకమవుతుంది. జోగి రమేష్ పాత్ర ఉందో లేదో నాకు తెలియదు, లేదు అని నేను చెప్పను. జోగి రమేష్ ఉంది అని కూడా నేను చెప్పదలుచుకోలేదు. లోతుగా పరిశీలన చేయాలా, నిష్పాక్షికంగా ఉండాలా, పక్షపాతంతో రాజకీయ దృష్టితో కాకుండా సమాజానికి జరిగే నష్టాన్ని అరికట్టేటువంటి పద్ధతితో పోలీసులు వ్యవహరించాలి తప్ప. ఇప్పుడు ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ చెప్పాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నవ్వొస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాల్సిన మాటలండి సీఎం ఏం చెప్తే అది ఎట్లయితుందండి? చట్టం దాని పని చేసుకుంటూ పోతుందంటే చట్టం నిష్పాక్షంగా ఉంటుంది, చట్టం రాజకీయ ప్రమేయంతో లేకుండా చేస్తుందని మా విశ్వాసం. కానీ ఈరోజు అది కాదంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ మద్యం కేసులో కూడా రాజకీయాలకు తావు ఉండకూడదు, రాజకీయాలకు అతీతంగా ఎవరు దోషి అయినా మేము నిలబెడతాం ప్రజల ముందు అనేటువంటి పద్ధతిలో చేస్తే మర్యాద ఉంటుంది. కాదు ఇది మళ్ళీ వైసీపీ తలకు చుట్టాలని జోగి రమేష్ను ఇంకోనో తీసుకుని వచ్చి ఎట్లయితే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, ఆ తర్వాత మిగతా వాళ్ళకి బెయిల్ వస్తుంది, ఇట్లా కనుక అయిపోయింది అనుకోండి నవ్వుల పాలవుతుంది కూటమి ప్రభుత్వం. దయచేసి గమనించండి. వాళ్ళు 151 చాలా గొప్ప మెజారిటీ